శివుని పూజలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. ఆ పరమేశ్వరుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. మన హిందూ సంప్రదాయంలో సోమవారం శివునికి ప్రత్యేకంగా కేటాయించబడింది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం శివాలయంలో అభిషేకాలు, అర్చనలు తో ఆ పరమేశ్వరుని పూజిస్తూ ఉంటారు. కానీ మీరు తెలియక చేసే పొరపాట్లు వల్ల ఆ శివుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివుని పూజలో బిల్వపత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బిల్వపత్రం లేని పూజ అసంపూర్ణంగా భావిస్తాము. 3 ఆకులతో కలిగిన ఈ బిల్వపత్రం ఆ పరమేశ్వరుని 3 కన్నులుగా సూచించబడతాయి. ఆ బిల్వపత్రాలనుతో శివుని పూజ చేస్తే 3 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ పరమేశ్వరునికి బిల్వపత్రం సమర్పించే ముందు శుభ్రంగా నీటితో కడగాలి. బిల్వపత్రాలను సోమవారం రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, అష్టమి రోజు, నవమి రోజుల్లో చెట్టు నుండి ఆ పత్రాలను తెంపకూడదు. పరమేశ్వరునికి గంధమును విభుదిని సమర్పించడం వలన ఆ స్వామి అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది. పాలతో అభిషేకించేటప్పుడు కొంతమంది పాల ప్యాకెట్ల డైరెక్టుగా శివునిపై పోస్తూ ఉంటారు, కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. ప్యాకెట్ నుండి పాలని స్టీల్ గిన్నెలో గాని గ్లాసులో గాని పోసుకుని ఆ తర్వాత అభిషేకానికి ఉపయోగించాలి. ఈశ్వరునికి వెలగపండు అంటే ఎంతో ప్రీతికరం. వెలగపండుని నైవేద్యంగా సమర్పించడం వలన దీర్ఘాయుష్షుతో ఉంటారు. శివుని పూజలో పొరపాటున కూడా తులసీదళాలని ఉపయోగించకూడదు. ఆ పరమేశ్వరునికి పంచమృతలతో పాటు గంగాజలం అంటే ఎంతో ఇష్టం. ఆ పరమేశ్వరుని పంచామృతాలతో అభిషేకించిన తర్వాత గంగాజలంతో అభిషేకించి గంధం విభూతి సమర్పించాలి. పూజ చేసే సమయంలో ఓం నమశివాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రం జపించడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటే శివలింగంపై జలధార పడేలా ఏర్పాటు చేసుకోవాలి. నుదుటిపై అడ్డంగా 3 గీతలతో భస్మధారణ చేయాలి. ఇలా చేయడం వలన జన్మజన్మల పాపలు హరించకపోతాయి. సోమవారం రోజు ఉపవాసం ఉండడం వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ఆ భగవంతునికి తెల్లాని పుష్పాలు సమర్పించి మీ ఇంట్లో బిల్వాష్టకం చాటింగ్ ఉండేలా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.